నేను సాకలవని సబ్బులంటి వాడిని కాదా అన్నాడు దేవుడు. వాక్యం అనేది సబ్బుతో కడుక్కోవాలి, కానీ తప్పు చేసి పాస్టర్ మీద పడిపోతే దేవుడు ఊరుకోడు. నువ్వు నక్కవే. ద్రాక్ష తోటను పాడు చేస్తే, ఒలివ తోటను పాడు చేస్తే, గోధుమ తోట చేతిని పాడు చేస్తే దేవుడు ఊరుకొని, ద్రాక్ష తోట అంటే సంఘాన్ని పాడు చేసుకున్న అందరికీ వీడింగ్ ఇచ్చుకుంటానే వస్తున్నాడు. వాళ్ళు ఇచ్చే విధానం కూడా ఉండదు. ఇంకా భార్య భర్తనాడు కొడితే ఎంత శాపమో అంత మించిపోయింది ఇది. సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఒక ఆత్మ లాక్కులు వెళ్ళిపోతే మనం లాక్కు రావాలంటే మనం లాక్కు రాలేం. ఆత్మను అగ్ని నుంచి లానట్టు దేవుని దగ్గరికి లాగాలి. అటువంటి వారిని ప్రతి ఒక్కరు ఇలా పాడు చేస్తారంటే ఆ శ్రమకి వాళ్ళే పాత్రలు. యోధ దేవుడిని నమ్మి వడ్డుందా? వడ్లేదు, నరకానికి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రక్షణ పొంది మారుమనసు పొంది చక్కగా ఒక స్థానంలో ఉన్న తర్వాత మళ్ళీ పాపం జొరిగితే దేవుడు మాట్లాడితే సర్జేసుకోవాలి, కానీ పాస్టర్ మీద తిరగబడితే ఎవరి మీద తిరగబడినట్టు? దేవుడి మీద తిరగబడి